అండ్ ఆ పీఈపీ అని చెప్పేసి ఒకటి విన్నాము. సో పీఈపీ అంటే ఏంటి? యెస్. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? సో యూజువల్‌గా మనం కామన్‌గా ఎస్టీడీస్ అన్నది ఎక్కువగా చూస్తూ ఉంటామండి. హ్మ్. ఎస్టీడీస్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్. ఓకే. అన్‌ప్రొటెక్టెడ్ వల్ల యూజువల్‌గా ఇది వచ్చే అవకాశం అన్నది ఉంటుంది. హ్మ్. సో పీఈపీ అని అంటే పోస్ట్ ఎక్స్‌పోజర్ ప్రొఫైలాక్సిస్ అండి. ఇట్ ఈస్ యూజువల్లీ గివెన్ ఫర్ హెచ్ఐవి. హ్మ్. సో ఎవరైనా తెలియని వాళ్ళతో పాల్గొన్నారు. బికాజ్ ఈ మధ్య కాలంలో చాలా మటుకు కన్సెన్షువల్ బిట్వీన్ అన్నోన్ పార్ట్నర్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఓకే. సో అలా ఉన్నప్పుడు మీకు అవతల పార్ట్నర్ హిస్టరీ మీకు తెలియదు. యూ ఆర్ వరీడ్ దట్ మీకు ఏదన్నా వచ్చే అవకాశం ఉంది అన్న వరీలో మీరున్నారు అని అనుకుంటే పోస్ట్ ఎక్స్‌పోజర్ ప్రొఫైలాక్సిస్ అనేది మనం తీసుకోవచ్చు. యాస్ ది హ్మ్. నేమ్ సజెస్ట్ అండి, లైక్ పోస్ట్ ఎక్స్‌పోజర్ అంటే ఒకసారి ఎక్స్‌పోజ్ అయిన తర్వాత ఏది హెచ్ఐవి అనేది రాకుండా ప్రివెంట్ చేసుకునేది పోస్ట్ ఎక్స్‌పోజర్ ప్రొఫైలాక్సిస్ అండి. ఓకే. సో యూజువల్లీ దీంట్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే టైమ్ అండి. హ్మ్. ఎక్స్‌పోజర్ అయిన 24 అవర్స్ నుంచి 72 అవర్స్ లోపల ఇది మనం తీసుకోవడం జరగాలి. హ్మ్. సో ఎక్కువగా మనం ఈ పోస్ట్ ఎక్స్‌పోజర్ ప్రొఫైలాక్సిస్ హై రిస్క్ జాబ్స్ ఉన్నవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాబ్ టెక్నీషియన్స్, వాళ్ళు బ్లడ్ డ్రా చేస్తూ ఉంటారు. అవతల వ్యక్తికి ఏముందో తెలియదు. వాళ్ళకి నీడిల్ ప్రిక్ అవుతుంది. సో ఇలా అయినప్పుడు వాళ్ళు తీసుకోవడం వల్ల చాలా యూజ్ అన్నది ఉంటుందండి. హ్మ్. లేటెస్ట్ డబ్ల్యూహెచ్ఓ గైడ్‌లైన్స్ ప్రకారం 72 అవర్స్ లోపల కనుక ఇది పోస్ట్ ఎక్స్‌పోజర్ ప్రొఫైలాక్సిస్ అన్నది తీసుకుంటే, హ్మ్. ది ఎర్లియర్ ది బెటర్ అండి. లైక్ 24 అవర్స్ లోపల తీసుకుంటే ది ఛాన్సెస్ ఆఫ్ ప్రివెంటింగ్ హెచ్ఐవి చాలా పెరుగుతుంది. హ్మ్. సో యూజువల్‌గా మనం ఏం చూస్తామంటే హెచ్ఐవి అనేది ఎలా వస్తుంది? ఒకసారి ఇన్ఫెక్ట్ అయిన తర్వాత ఆ వైరస్ అనేది రెప్లికేట్ అవుతుందండి. ఓకే. అంటే డబుల్ అవుతుంది. డబుల్ 4 టైమ్స్, 4 టైమ్స్, 16 టైమ్స్ అలా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. హ్మ్. సో ఈ టాబ్లెట్స్ అనేవి ఏం చేస్తాయి అనంటే ఆ రెప్లికేషన్‌ని తగ్గిస్తాయన్నమాట. హ్మ్. ఆపేస్తాయి. సో దట్ హెచ్ఐవి అన్నది రాకుండానే మనం దాని నుంచి బయటపడే అవకాశం అన్నది మనం చూస్తూ ఉంటాము. ఓకే. సో వన్స్ యూ టేక్ దట్ టాబ్లెట్, 2-3 టాబ్లెట్స్ దాకా ఉంటాయండి. దీస్ ఆర్ యాంటీ రెట్రోవైరల్ డ్రగ్స్. అంటే హెచ్ఐవికి మనం ఏదైతే మెడిసిన్స్ ఇస్తామో అలాంటివి మనం ఒక కాంబినేషన్‌లో ఇవ్వడం జరుగుతుంది. అది ఇవ్వడం వల్ల వాళ్ళు ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో యూజువల్‌గా ఒక 1 మంత్ 28 డేస్ వాడేది ఉంటుంది కోర్స్. ఈ కోర్స్ ఖచ్చితంగా స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాలి. ఒక్క డ్రగ్ కూడా మిస్ అవ్వకూడదు. ఒక్క డోస్ కూడా మిస్ అవ్వకుండా వాళ్ళు రెగ్యులర్‌గా తీసుకున్నారు అనంటే ఒక 99-99.9% దాకా ఒక ప్రివెన్షన్ అన్నది మనం చేయొచ్చు హెచ్ఐవికి. హ్మ్. బట్ ఎస్టీడీస్‌లో హెచ్ఐవి అన్నది మనం కామన్‌గా వింటూ ఉంటాం. ఎందుకంటే దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్. ఇదివరకు చాలా మందికి దానివల్ల డెత్ అనేది జరిగింది. దానివల్ల అందరికీ తెలిసిన ఎస్టీడీ వచ్చేసి హెచ్ఐవి. ఓకే. బట్ హెచ్ఐవి కాకుండా దేర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ అండి. ఈ పోస్ట్ ఎక్స్‌పోజర్ ప్రొఫైలాక్సిస్ అన్నది మనకి అవైలబుల్ ఉన్నది ఓన్లీ హెచ్ఐవికి మాత్రమే.